హలో హాయ్ వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. బెంగళూరులో రేవ్ పార్టీ రేపిన సంచలనం అంతా ఇంత కాదు. వార్తల్లోనూ మీడియా కథనాల్లోనూ బెంగళూరు రేవ్ పార్టీ సంచలనాలను మనమంతా చూస్తూనే ఉన్నాం. హైదరాబాద్కు చెందిన గోపాల్ రెడ్డి అనే వ్యక్తి నిర్వహించిన ఈ రేవ్ పార్టీపై పోలీసులు దాడి చేయడం, బెంగళూరు పోలీసులు దాడి చేశారు. ఈ రేవ్ పార్టీలో అనేక మంది సినిమా ప్రముఖులు, మోడళ్లు, రాజకీయ నాయకులకు ఇప్పటికే వార్తలు గుప్పమంటున్నాయి. తెలుగు ఇండస్ట్రీకి చెందిన హైదరాబాద్కు చెందిన అనేక మంది సినిమా తారలు కూడా దీంట్లో ఉన్నారని ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతోంది. చాలామంది ప్రముఖ నటీనటుల పేర్లు వస్తున్నాయి. రేవ్ పార్టీ ఒక సంచలనంగా మారింది, చర్చనీయాంశంగా మారింది. తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు రేపుతోంది. కానీ ఈ రేవ్ పార్టీలో చెప్పుకోదగ్గ ఒక ప్రత్యేకమైన అంశం ఉంది. అదే తెలుగు నటి హేమ. ఆమె ఈ రేవ్ పార్టీలో డబుల్ యాక్షన్ చేసింది. 2 పాత్రలు పోషించింది. అందరినీ విస్మయపరిచింది. పోలీసులను సైతం షాక్ గురి చేసింది. అసలు హేమ చేసిన డబుల్ యాక్షన్ ఏంటి, ఆ కథా కమామిష్ ఏంటి, ఒకసారి తెలుసుకుందాం. ఈ మొత్తం వ్యవహారంలో తెలుగు నటి హేమ తెలుసు కదా, సినిమాల్లో ప్రముఖ పాత్రలే పోషిస్తుంటుంది. హేమ ఇక్కడ డబుల్ యాక్షన్ సీన్తో రక్తి కట్టించింది. పోలీసులు దాడి చేసినప్పుడు ఆమె పోలీసుల వల్ల నుంచి తప్పించుకొని వాష్రూమ్కి వెళ్తున్నానంటూ చెప్పి ఆ పక్కనే ఒక నిర్మానుష్య ప్రాంతానికి వెళ్ళి ఒక వీడియో రిలీజ్ చేసింది. ఈ రేవ్ పార్టీలో నేను లేను, నన్ను పట్టించుకున్నారంటూ పుకార్లు క్రియేట్ చేయొద్దు, నేను హైదరాబాద్లోని ఒక ఫామ్ హౌస్లో సేద తీరుతున్నానంటూ ఆమె ఒక వీడియో రిలీజ్ చేసింది. ఆ వీడియో సంచలనంగా మారింది. ఎందుకంటే హేమ దొరికిందని అప్పటికే మీడియాలోనూ కథనాలు వెలువడ్డాయి. కానీ హేమ వీటినన్నింటిని ఖండిస్తూ తాను అసలు ఆ రేవ్ పార్టీకి వెళ్ళలేదు, తన పేరు ఈ వివాదంలోకి లాగొద్దు, అనవసరమైన ప్రచారాలు చేయొద్దంటూ వీడియో రిలీజ్ చేసింది. చాలామంది నిజంగానే హేమ అక్కడ లేదనుకున్నారు. ఆమె రేవ్ పార్టీకి వెళ్ళలేదు, చాలా బుద్ధిమంతురాలు, ఆమె అసలు అలా వెళ్ళదు అని కూడా అనుకున్నారు. కానీ ట్విస్ట్ మరోలా ఉంది. బెంగళూరు పోలీసులు ఈ కేసులో అసలు వ్యవహారాన్ని బయట పెట్టేశారు. రేవ్ పార్టీలో తాము ఎవరెవరిని అరెస్ట్ చేశామో పేర్లు, ఫోటోలు పోలీసులు రిలీజ్ చేశారు. సరే, పోలీసులు అందరి పేర్లు బయట పెట్టరు, రాజకీయ నాయకులపై సెన్సార్ విధిస్తారు, కొంతమంది విఐపీల పేర్లు దాచిపెడతారు. అదంతా పక్కన పెడదాం. కానీ పోలీసులు ప్రకటించిన లిస్టులో హేమ ఉంది. హేమ ఏ డ్రెస్ వేసుకొని ఆ వీడియో చేసి బయటకు రిలీజ్ చేసిందో అదే డ్రెస్లో హేమ ఫోటోను పోలీసులు రిలీజ్ చేశారు. హేమ ఖచ్చితంగా అక్కడే ఉంది, అది ఆమె కావాలని దుర్బుద్ధితో రిలీజ్ చేసిన వీడియో అంటూ పోలీసులు స్పష్టం చేశారు. ఒక ఫేక్ వీడియో క్రియేట్ చేసి, నకిలీ వీడియో, తాను అక్కడే ఉన్నా అక్కడ లేనట్టు వీడియో క్రియేట్ చేసి బయటకు రిలీజ్ చేయడానికి కూడా పోలీసులు ఇప్పుడు సీరియస్గా తీసుకుంటున్నారు. హేమపై ఈ ఫేక్ వీడియోకి సంబంధించి కూడా కేసు పెట్టే అవకాశాన్ని పోలీసులు పరిశీలిస్తున్నారు. ఎంతైనా సినిమా రంగానికి చెందిన నటి కదా, నటించడం చాలా తేలికే. అందుకే ఆమె డబుల్ రోల్ క్లియర్ చేసింది. అక్కడే ఉన్న ఆమె లేనట్టు, బెంగళూరులో ఉన్న హైదరాబాద్లో ఉన్నట్లు ఒక అద్భుతమైన వీడియో క్రియేట్ చేసి జనాలపైకి వదిలింది. ఎంతైనా సినిమా బుద్ధి కదా, అది ఎలాగూ పోదు. ఈ రేవ్ పార్టీలో తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన అనేక మంది సినిమా తారలు, ప్రొడ్యూసర్లు, మోడల్స్, రకరకాల మంది ఉన్నారట. మొత్తానికి 200 మందికి పైగా ఈ రేవ్ పార్టీలో పాల్గొన్నారట. దీంట్లో కర్ణాటకకు చెందిన వాళ్ళు కూడా ఉన్నారట. కాకపోతే ఈ పార్టీ క్రియేట్ చేసింది హైదరాబాద్కు చెందిన గోపాల్ రెడ్డి. ఇదే కారణంగా తెలుగు ఇండస్ట్రీకి చెందిన చాలామంది ఆ రేవ్ పార్టీకి హాజరయ్యారట. ఇప్పుడు ఈ రేవ్ పార్టీ ఎలాంటి పరిణామాలకు దారితీస్తుంది, ఇంకా ఎవరెవరి పేర్లు బయటకు వస్తున్నాయనే విషయం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోనూ ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో ఇది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఒక రకంగా చెప్పాలంటే బెంగళూరు రేవ్ పార్టీ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రకంపనలు రేపుతోంది.